బీఆర్ఎస్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతోనే రాజలింగమూర్తిని హత్య చేశారని ఆరోపించారు. హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసులని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య చేయించిండ్రా? ఉద్యమకాలంలోనేమో ఆత్మహత్యలు ప్రేరేపించి లబ్ధి పొందిండ్రు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అనంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే. మాకెవరైనా ఎదురొస్తే ఇట్లా ఉంటదని చెప్పడానికే ఈ హత్య జరిగింది. కేసీఆర్ని, హరీష్ రావుని, ఇతర అవినీతి అధికారులను ఈరోజు తను ఎదిరించినందుకే ఆ మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఈరోజు హత్యకు గురైంది. నువ్వు బయటికి వెళ్తే మామూలుగా ఉండదంటే హత్య రాజకీయాలు ప్రేరేపించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఇది మంచి రాజకీయ సంస్కృతి కానే కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఇలాంటి రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ సహించదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించరు. అన్నిటికంటే ఎక్కువ ఇలాంటి హత్య రాజకీయాలను ప్రేరేపించడం అనేది కేసీఆర్ లాంటి వ్యక్తికి తగదు. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుందనే విషయాన్ని గమనిస్తే మంచిది.